తిరుమల రామచంద్ర గారి హంపి నుంచి హరప్పా నుంచే తీసుకున్నానండి. యజ్జీవతి క్షణమపి ప్రథితం మనుష్యై విజ్ఞాన విక్రమ యశోభి అభజ్య నూనం తన్నాను జీవితమిహ ప్రణదంతి తజ్ఞా కాకోపి జీవతి చిరాయ బలించ భుంక్తే. దీని అర్థం అండి, విజ్ఞానం పరాక్రమం యశస్సులతో విడదీయని ఒక క్షణం జీవించినా చాలు, దానిని వివేకవంతులు జీవితం అంటారు. కాకి కూడా చాలా కాలం జీవిస్తుంది, బలిపిండాలు తింటూ బతుకుతుంది. మానవుడు ఎంతకాలం జీవించాడు, వేదోక్తాయుష్తో జీవించాడా, జ్యోతిర్వేత్తలు చెప్పే వింశోత్తరి దశల ప్రకారం 120 ఏళ్ళు జీవించాడా అనేది ముఖ్యం కాదు. ఒక క్షణం జీవించిన కీర్తితో, పరాక్రమంతో, విజ్ఞానంతో జీవించాలి. అప్పుడు జీవితానికి సార్థకత. ఇప్పుడు మనం వెర్బులు చూస్తున్నాం, మనం వెర్బ్స్ చూస్తున్నాం కదా. ఇప్పుడు అంటే వెర్బుల్లో కూడా నంబర్ ఉంటుంది, సింగులర్ వెర్బ్స్, డ్యూయల్ వెర్బ్స్, ప్లూరల్ వెర్బ్స్ వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు మనం థర్డ్ పర్సన్ కి సంబంధించి వెర్బులు రూపాలు చూస్తున్నాం. మనము పాణిని వ్యాకరణాన్ని రాశారు కదా, ఆ పాణిని వ్యాకరణంలో ఉండేటటువంటి ఒక విశేషాన్ని చెప్తున్నాను. ఇప్పుడు భాషలో, సంస్కృత భాషలో ముఖ్యం ఏంటంటే, మనం ప్రతి పదానికి కూడా ఒక మూల పదం ఉంటుంది. ఏ పదము కూడా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా వచ్చేది భాషలోకి. దాని ఒక రూట్ వర్డ్ అంటాం దాన్ని. ఆ రూట్ వర్డ్ ఏమంటారంటే ధాతువు అని అంటారు. ధాతువు అని అంటే మనకు అదేంటంటే ప్రకృతి అన్నమాట, స్త్రీ కింద లెక్క అన్నమాట. దానికి ఒక ప్రత్యయాన్ని చేరుస్తాం. ప్రత్యయము అంటే పురుషుడు కింద కౌంట్ చేస్తాం అన్నమాట. అంచేత ప్రకృతి పురుష సంయోగంతో ఒక సృష్టి జరుగుతుంది. ఇక్కడ సృష్టి ఏమిటంటే పద సృష్టి జరుగుతుంది. అందుకనే దీన్ని కూడా శబ్ద బ్రహ్మ అని అన్నారనమాట. ఒక శబ్దం వస్తుంది అంటే ప్రకృతి అనే ఒక ధాతువుకి ఒక ప్రత్యయాన్ని చేర్చినప్పుడు ఒక పదం ఏర్పాటు అవుతుంది అని మనం చెప్పుకున్నాం. ఇలాగే అన్ని పదాలు వస్తాయి. అవి నామవాచకాలు గాని, అంటే నౌన్స్ గాని, లేక క్రియారూపాలు గాని, దేనికైనా గాని మూల పదం ధాతువే ఉంటుంది అనమాట. ఆ చేరే ప్రత్యయాల్ని బట్టి అది నామవాచకం అవుతుందా, ఒక పేరు అవుతుందా, లేకపోతే ఒక వెర్బ్ అవుతుందా, క్రియారూపం అవుతుందా అనేది మనకి వస్తుంది అని అనమాట. అందుకనే ఇలా ఉండబట్టే సంస్కృత భాషలో ఈ ధాతువులు అనేవండి సుమారుగా కరెక్ట్ గా అయితే ఎవరు చెప్పలేరు, ఒక 2000 ధాతువులు ఉంటాయండి. ఈ 2000 ధాతువులు ఈ భాషతో ఎట్లా అయితే ఏర్పడ్డాయో అవే తప్ప కొత్తగా ఒక్క ధాతువు కూడా వచ్చి చేరే అవకాశం ఉండదు. అది చాలా డిసిప్లిన్డ్ లాంగ్వేజ్. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉందనుకోండి, వాళ్ళు తెలుగు పదాలని ఇప్పుడు బ్రహ్మ అని అన్నాము, కర్మ అని అన్నాము, ఇవన్నీ మన తెలుగు పదాలు. తెలుగు అంటే సంస్కృతంలో నుంచి వచ్చినవే. ఈ పదాలన్నీ ఇంగ్లీష్ లోకి వాళ్ళు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కొన్ని కొన్ని పదాలు తీసేసుకుంటూ ఉంటారు, అడాప్ట్ చేసుకుని వాళ్ళు భాషను ఎక్స్పాండ్ చేసుకుంటారు వాళ్ళు. అటువంటి అవకాశం సంస్కృతానికి ఉండదండి. సంస్కృతం చాలా క్రమశిక్షణ కలిగిన భాష కనుక అందులో ఏర్పాటై ఉన్న సుమారు 2000 ధాతువులు మూల పదాలు ఏవైతే ఉన్నాయో మొత్తం భాష అంతా వాటిలో నుంచి వచ్చిన శబ్దాలతోటే తయారవుతుంది తప్ప కొత్తగా ఒక ధాతువు వచ్చి చేరడం అనేది జరగదు. ఇది సంస్కృత భాషకు ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైన విశిష్టత అయింది కదా. ఇప్పుడు మరి ఇందులో నుంచండి ఇన్ని ధాతువులే ఉంటే ఎన్ని వెర్బులు వస్తాయి, క్రియారూపాలు ఎన్ని రకాల క్రియలు వాడతామండి మనం, అనేక రకాలైన క్రియలు వాడతాం కదా. మరి ఇన్ని క్రియారూపాలకన్నింటికి తలొక ధాతువు ఉండాలంటే, తలొక మూల ధాతువు ఉండాలంటే, మూల శబ్దం ఉండాలంటే 2000 ధాతువులు సరిపోతాయా? సరిపోవు కదా. అందుకని ఈ క్రియారూపాల విషయంలో ధాతువులకి ఏమిటంటే కొన్ని కొన్ని ముందు చేర్చినందువల్ల, కొన్ని మాటల్ని ముందు చేర్చినందువల్ల, అంటే రూట్ వర్డ్ కి ముందు చేర్చినందువల్ల దాని అర్థం మారిపోతుందండి. అలా ముందు చేర్చేదాన్ని మనం ప్రీఫిక్స్ అంటాం, ముందు పెట్టడము అని అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి స్మరణము అని ఉంది, సంస్మరణము అని అన్నాం అంటే సమ్ అనేటటువంటి ఒక ప్రీఫిక్స్, అది వేరే వర్డ్. అది దాన్ని ఆ ప్రీఫిక్స్ అనే దాన్ని సంస్కృత భాషలో మనం ఉపసర్గ అని అంటాం. ఉపసర్గ అంటే సమీపంలో ఉండేటటువంటి పదము అని. దాన్ని ముందు చేర్చను. ఇటువంటి ఉపసర్గ సంస్కృత భాషలో ఒక 22 ఉపసర్గలు ఉంటాయన్నమాట. ఇవి ధాతువుకి ముందు చేర్చినందువల్ల క్రియారూపం అయితే అది అర్థం మారచ్చును, నామవాచకాలు అయితే కూడా అర్థాలు మారచ్చును. క్రియారూపం అర్థం కూడా ఈ ఉపసర్గల వలన 3 రకాలుగా మారుతుంది. ఒకటేమిటంటే అదే అర్థాన్ని మంచిగా ఎలార్జ్ చేసి ప్రస్ఫుటంగా చెప్పడం జరగచ్చును, లేదు
వాడుకలో వచ్చింది దానికి ప్రత్యేకమైనటువంటి దాని వల్ల కొత్తగా వచ్చిన తేడా ఏమీ ఉండకపోవచ్చును. మూడోది అసలు టోటల్ గా ఆ ధాతువుకి ఒరిజినల్ గా ఏ అర్థం అయితే ఉందో ఆ అర్థం మొత్తం మారిపోవచ్చును, అసలు కొత్త అర్థం రావచ్చును. ఇది చాలా ముఖ్యం. ఎందుకు ముఖ్యము? 2000 ధాతువుల్లో ఇన్ని క్రియారూపాలు రావాలి అని అంటే అన్ని ధాతువులు లేవు కనుక ఈ ధాతువులకే ఉపసర్గలు అనే వాటిని ముందు చేర్చడం ద్వారా కొత్త కొత్త క్రియారూపాలు అంటే వేరు వేరు అర్థాలు కలిగిన క్రియారూపాలు క్రియేట్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా భాష ఎన్లార్జ్ అవుతుంది, వ్యాకోచం చెందుతుంది. అందుకని సంస్కృత భాషలో ఉండేవి 2000 ధాతువులే కానీ అనంతమైనటువంటి మాటలు తయారయ్యి చెప్పరానంత వాంగ్మయం ఏర్పాటైంది సంస్కృతంలో. ఇది విషయం. ఇవి ఎలా ఉంటాయి అని అంటే దానికి సంబంధించి ఒక చిన్న శ్లోకం చెప్తాను, మీరు చూడండి. పాణిని వ్యాకరణానికి సంబంధించి ఇదనమాట. ఇప్పుడు ఉపసర్గల్ని చేర్చి ధాతువుల అర్థాలు ఎలా మారుతాయి అనే దానికి ఉదాహరణగా ఈ శ్లోకాన్ని చెప్పారు. చూడండి, ఉపసర్గేణ ధాత్వర్థో బలాదన్యత్ర నీయతే అంటే ఏమిటి? మీరు ఇంకెక్కడి నుంచి నేను ఒక శ్లోకం చదివాను అనగానే మీ మనసులో వెంటనే దాని స్ప్లిట్ అప్ మీకు ఒక పిక్చర్ ఫార్మ్ అయిపోతూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఉపసర్గేణ ధాత్వర్థో, అర్థో అంటే ధాత్వర్థాహ అంటే ధాతువుల యొక్క అర్థాలు, ఉపసర్గేణ ఉపసర్గలతోటి అంటే ఉపసర్గల్ని ధాతువుకి ముందు చేర్చినందువల్ల, ఉపసర్గ అనే పదాన్ని ధాతువుకి ముందు చేర్చినందువల్ల ధాత్వర్థాహ ధాతువుల యొక్క అర్థాలు అన్యత్ర వేరే విధంగా నీయతే లాక్కుపోబడతాయి అంటే అర్థం మారిపోతుంది. బలాత్ బలవంతంగా దాని అర్థాన్ని మార్చేస్తాం. అంటే ఒక ధాతువు ముందు ఒక ఉపసర్గ అనే ఒక పదాన్ని చేర్చినందువల్ల దాని అర్థాన్ని బలవంతంగా మరొక అర్థంగా మార్చేస్తున్నాము అని చెప్తున్నారు. దీనికి ఒక ఉదాహరణ ఇక్కడ కోట్ చేశారు, చూడండి. ప్రహారాహార సంహార విహార పరిహారవత్. ఇక్కడ చూడండి తమాషా. వీటిలన్నింటిలో ఎన్ని మాటలు ఉన్నాయండి ఇందులో? ప్రహారము ఒక మాట, ఆహారము ఒక మాట, సంహారము ఒక మాట, విహారము ఒక మాట, పరిహారము ఒక మాట. ఇవన్నీ గమనిస్తే మీరు సీక్వెన్స్ చూడండి, అన్నింటిలో హారము అనేటటువంటి ఒక మాట కనిపిస్తుంది కామన్ గా. ప్రహారము, ఆహారము, సంహారము, విహారము, పరిహారము. ఆ హారము అంటే ఏమిటంటే దీనికి ఈ హారము అని ఉండేటువంటి రూట్ వర్డ్ ఏమిటంటే ధాతువు ఏమిటంటే హిర్ అనేది ధాతువు, హిర్ అంటారు దాన్ని. నిన్న మీకు చెప్పాను నేను, కరోతి, కురుత, కుర్వంతికి మూల ధాతువు ఏం చెప్పాను నేను? ధాతువు ఏం చెప్పాను? మూల పదం హిర్ అని చెప్పాను. అలాగే హిర్, ఇది హిర్ అంటే హాకి అరుకారం అంట. హిర్, హిరు అంటే ఏమిటి? క్రూలోంచి కరోతి వచ్చినట్లే హిరులో నుంచి హరతి అనే మాట వస్తుంది, అనేటటువంటి వర్గరూపం వస్తుంది, క్రియారూపం. హరతి అంటే హిరుకి అర్థం ఏమిటంటే, హరతి అని అంటే ఏమిటంటే నిర్మూలించటము, చంపేయటము అని అర్థం అనమాట హరతి అనేది. అంటే అది హిరు అనే ధాతువుకి ఆ మూల శబ్దానికి అర్థం ఏమిటంటే సంహరించటము, చంపేయటము అని అర్థం. అయితే దానికి ఆ హిరు అనే ధాతువుకి ముందు ఒక ఉపసర్గ చేర్చినందువల్ల మీకు ఉపసర్గలు 22 ఉంటాయని చెప్పాను. ఇక్కడ ఒక 4 ఉపసర్గలు చేర్చి ఆ హృ అనేటటువంటిది అంటే నిర్మూలించడం, చంపేయటము, సంహరించటము అనే అర్థం వచ్చే ధాతువు అర్థం ఏ విధంగా మారింది అనేది ఈ శ్లోకంలో చెప్పారు. చూడండి, మొదటిది హృలో నుంచి వచ్చేది హారము, ప్రహారము అంటే ఇక్కడ ప్ర అనేది ఉపసర్గ అండి. చూడండి, ప్ర అనేది ఉపసర్గ, హార అదే హృ అనే ధాతువు నుంచి వచ్చినటువంటి శబ్దం. హృ అనే ధాతువు అర్థం చెప్పుకుంటే సంహరించటము, కానీ ప్రహారము అంటే ఏమిటండి? ప్రహారం అంటే కొట్టడం, దెబ్బ కొట్టడాన్ని ప్రహారము అని అంటాం, చంపేయడం కాదు, దెబ్బ కొట్టడమే. గో మీద కొడితే ప్రహారము అని అంటాం. తర్వాత ఆహారము, ఇక్కడ కూడా హారము అంటే హిరు ధాతువులో నుంచే వచ్చింది. ఆహారము ఇక్కడ ఆ అనేది ఉపసర్గ, అంటే ఉపసర్గ రూపం ఆంగ్ అని ఉంటుంది, మనకు ఆ అని కనిపిస్తుంది. ఆహారము, ఆహారం అంటే ఏమిటంటే మన భోజనం. అసలు చంపేయడానికి భోజనానికి ఏమైనా సంబంధం ఉందా అండి? అంటే హృ అనే మూల శబ్దానికి ఉన్నటువంటి అర్థాన్ని ఈ ప్రా అనే ఉపసర్గని, ఆ అనే ఉపసర్గ గాని ప్రా అనే ఉపసర్గను గాని చేర్చడం వల్ల అర్థాలని ఎంతలా మార్చేస్తున్నామో చూసారా? ఆ హృ ధాతువుకి ఆ అనే ఉపసర్గ చేరిస్తే ఆహారము, భోజనం, ఫుడ్ అయింది. అలాగే సంహారము, సంహారము అంటే సంహరించటమే. హృ అనే ధాతువుకి ఒరిజినల్ అర్థం అదే. సంహారము, సమ్యక్ హరతి అంటే కంప్లీట్ గా మట్రాస్ చేసేయడం అనమాట.
సో సంహారము, ఈ విధంగా దీనికి మనకి అర్థం మారింది. ఇది చూడండి, ఇది కూడా విహారము, హృ ధాతువులో నుంచి హారము. విహారము అంటే ఏమిటండి? ట్రిప్కు వెళ్ళడం, సరదాగాను కేళి వాహ్యాలకి వెళ్ళడం విహారము. అలాగే పరిహారము, ఇక్కడ వి అనేది ఉపసర్గ. పరిహారము, ఇక్కడ కూడా పరి అనేది ఉపసర్గ. హారం అంటే మళ్ళీ హృ ధాతువుల నుంచి వచ్చింది. పరిహారం అంటే ఏమిటండి? కాంపెన్సేషన్ ఇవ్వడం, పరిహరించటం అంటే పోగొట్టడం, కాంపెన్సేషన్ ఇవ్వటం. ఈ రకంగా ఒక హృ అనే ధాతువుకి ప్రా ఆంగ్ అని అంటాము. ఆ అని కనపడుతుంది మనకి. సమ్, వి, పరి ఇటువంటి ఉపసర్గలు చేర్చినందువల్ల అర్థాలు ఎంతలా మారిపోయాయి చూడండి. అంటే ఒక హృ అనే మూలధాతువు నుంచి ఇక్కడ మనకి కనిపిస్తున్నవి 5-6 పదాలు, 5-6 పూర్తిగా వేరు వేరు అర్థాలతో ఉన్న పదాలు ఏర్పాటయ్యాయి. ఎందువల్ల? ఆ మూల శబ్దానికి అంటే ఆ ధాతువుకి ముందు ఉపసర్గ అనేటటువంటి దాన్ని చేర్చినందువల్ల. ఇది ఇట్లాగా అంటే పాణిని గ్రామర్ లో ఉన్నటువంటి బ్యూటీ అన్నమాట ఇది. దాన్ని ఇట్లా సరదాగా చెప్పారు అన్నమాట, భాష ఎలా ఏర్పాటైంది అనేది. ఇందులో ఇంకొకటి కొంచెం హ్యూమరస్ గా ఒక శ్లోకం కూడా చెప్తాను చూడండి. దీన్ని కూడా మీకు గ్రామర్ సూత్రాలు ఎలా ఉంటాయి అంటే, గ్రామర్ సూత్రాల్లో ప్రాముఖ్యం ఏంటండి? పదశాస్త్రం అని చెప్పుకున్నాం. పదాలే కదా. ఆ పదం ఒక దేవుడు అవుతుందా, ఒక దెయ్యం అవుతుందా, ఒక కుక్క అవుతుందా, ఒక మనిషి అవుతాడా, ఒక పువ్వు అవుతుందా, చెట్టు చేమ రాయి రప్ప అవుతాయా? సంబంధం లేదు దానికి. అది ఏమైనా గాని ఆ పదాలన్నీ కూడా ఒక సూత్రం ప్రకారం, అంటే గ్రామర్ లో మనం ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక సూత్రం. గ్రామర్ లో సూత్రాలు ఎలా ఏర్పాటు అవుతాయి? మనం భాష మాట్లాడడంలో, సమాజంలో భాష ఎలా వస్తుందో దాన్ని బట్టి వ్యాకరణంలో సూత్రాలు రాస్తాం. సో ఒక సూత్రం అన్వయించే పదాలు ఏవైనా కానివ్వండి, అది దేవత సంబంధించిన పదం కావచ్చు, దెయ్యం సంబంధించిన పదం కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నింటికీ ఒకే సూత్రం వర్తించేటట్టయితే అవన్నీ ఒక సూత్రంతో కట్టేస్తాడని. ఈ సూత్రంతో ఈ మాటలు ఎలా మారతాయి, ఆ సూత్రమే తప్ప అక్కడ ఇక దీని అర్థం ఏమిటి, దీనికి పవిత్రంగా ఉందా, అసహ్యంగా ఉందా, భయంకరంగా ఉందా, వీటితో సంబంధం లేదు. సూత్రం సూత్రమే. అది వ్యాకరణం అంటే. దీనికి ఇక్కడ సరదాగా ఇది ఒకటి చెప్పారు చూడండి ఈ శ్లోకం. కాంచం మణిం కాంచనం ఏకసూత్రే ముగ్ధా నిబద్ధంతి కిమత్ర చిత్రం. అంటే అర్థం ఏంటి? ముగ్ధ, ముగ్ధ అంటే ఒక బేలైనటువంటి చక్కటి అమ్మాయి, ఒక చిన్న పాప, ఒక అమ్మాయి ఏం చేస్తుందండి? కాంచం, కాంచం అంటే గాజు, గాజు వస్తువులు, గాజు పూసలు అనుకోండి. కాంచం అంటే గాజు పూసల్ని, మణిం మణులని అంటే రత్నాలు మణులు అంటాం కదా, అటువంటి వాటిని, కాంచనం అంటే బంగారాన్ని, గాజు పూసల్ని, ఖరీదైన మణుల్ని, బంగారాన్ని, ఇవన్నీ పాపకి ఏం తెలుస్తాయి? ఏకసూత్రే ఒకే సూత్రంతో, ఇక్కడ సూత్రము అంటే అర్థం దారము అని అర్థం. ఒకే దారంతో నిబద్ధంతి గుచ్చేస్తుంది. దానికి ఏం తెలుసు? దానికి గాజు పూసలు పోసినా, మణులు పోసినా, బంగారు పూసలు పోసినా, ఏం పోసినా దానికి ఏం తేడా తెలియదు ఆ చిన్న పాపకి. అదేం చేస్తుంది? చక్కగా ఒకే సూత్రంలో అంటే ఒకే దారంతో వీటన్నింటినీ ఒక దండ కింద కూర్చుని మెల్ల వేసేసుకుంటుంది. కిమత్ర చిత్రం, ఎంత విచిత్రం అనుకున్నాడట పండితుడు గారు. అంచేత ఇది ఆలోచించి ఆయన తప్పు లేదు అనుకుని విచారవాన్, ఈ విషయాన్ని ఆలోచించిన వాడైన పాణిని ఆయన ఏం చేశాడంటే ఏకసూత్రే ఒకే ఒక్క సూత్రంతో. ఇక్కడ మీరు పన్ ఆన్ ది వర్డ్స్ చూడండి. మీరు ఇక్కడ సూత్రం అంటే దారం, ఇక్కడ సూత్రం అంటే వ్యాకరణ సూత్రం అని అర్థం. ఒకే వ్యాకరణ సూత్రంతో ఏకసూత్రే శ్వానం, శ్వానం అంటే కుక్క, కుక్క అన్నమాట, డాగ్. శ్వానం, యువానం అంటే యువత, యువకుడు గాని యువతి గాని ఎవరైనా యువకులు. మఘవానం, మఘవానం అంటే ఇంద్రుడు, ఇంద్రుడు. ఆహా, అంటే ఈ తేడా ఏమీ లేదు. ఒక కుక్కకి, ఒక యువకుడు లేక యువతికి, ఒక దేవత ఇంద్రుడికి ఏమీ తేడా లేకుండా, ఎలాగైతే ఒక పాప ఇలాంటి గాజు పూసల్ని, మణుల్ని, బంగారాన్ని ఒక దారంతో గుచ్చేస్తుందో, ఈయన అలాగే ఇక్కడ కూడా ఒక కుక్కకి, ఒక యువతకి, ఒక ఇంద్రుడికి, దేవతకి తేడా లేకుండా ఒకే సూత్రంతో కట్టి పడేస్తాడు. తప్పదు, అలాగే వస్తాయి. శబ్దాలు ఏ విధంగా ప్రవర్తిస్తాయో ఆ సూత్రం అదే ఉంటుంది. శబ్దానికి అర్థం ఏమిటి అనేది ఇక్కడ ఇమ్మెటీరియల్ అనేది. దీన్నే ఇంకొంచెం హ్యూమరస్ గా ఇదే విషయాన్ని ఇంకొంచెం హ్యూమరస్ గా ఎలా చెప్పారు అంటే, ఈ శ్లోకం చూడండి.
శునేవ యూనా ప్రసభం మఘూనా ప్రదర్శిత గౌతమ ధర్మపత్ని విచారవాన్ పాణినిరేకసూత్రే శ్వానం యువానం మఘవానం ఆహా. ఇది చూడండి, విచారవాన్ అనే ఈ పాదం మారలేదు. మొదటి పాదానికి ఇక్కడ ఇచ్చినటువంటి మీకు ఉపమానం చక్కగా ఒక అమ్మాయి ఈ పూసల్ని గుచ్చడానే ఉదాహరణ చూపించాడు. ఇక్కడ వేరే ఉదాహరణ చూపించాడు తమాషాగా. ఏమని? శునేవ యూనా ప్రసభం మఘూనా. మఘూన అంటే ఇంద్రుడు. ఇంద్రుడు యూనా అంటే తనకు ఉన్నటువంటి యవ్వన ప్రసభం, గర్వంతో, యవ్వనం అనే అహంకారంతో, లేకపోతే యవ్వనం అనే పొగరబోతనంతో శునేవా కుక్కలాగా గౌతమ ధర్మపత్ని, గౌతముని యొక్క ధర్మపత్నిని అంటే అహల్యని ప్రదర్శిత మాలస్ చేశాడు కదా. ఇది మనందరికీ తెలిసిందే కదా. ఇది గమనించి అటువంటి వ్యవహారం చేస్తారు కదా వీళ్ళు. చేసినప్పుడు వీళ్ళందరికీ ఒక సూత్రమే రాస్తే తప్పేమిటి అన్నట్లు ఆలోచించి, విచారవాన్ ఆలోచించిన వాడైన పాణిని ఏకసూత్రే ఒక సూత్రంలో, శ్వానం కుక్కని, యువానం యువతని, మఘవానం ఇంద్రుణ్ణి ఒకే సూత్రంతో కట్టేసేట. అంటే ఒకే సూత్రం అంటే అది అర్థం ఏదైనా గాని అర్థంతో సంబంధం లేకుండా ఒక సూత్రం ఏ శబ్దాలు ఒక విధంగా ప్రవర్తిస్తాయో వాటన్నింటికి కలిపి ఒక సూత్రాన్ని ఆయన తయారు చేశాడు అని ఇట్లా చెప్పారు. సరదాగా చెప్పాను. ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ ఫైండింగ్ ఇంట్రెస్ట్ ఇన్ సచ్ థింగ్స్ ఆర్ వాట్. అది తెలుసుకోవడం మంచిదే. ఇది అంటే మీకు ఉపసర్గలు అనేది ఒకటి ఇంట్రడ్యూస్ అయ్యింది. నాకు ఒక్కసారి మీరు చెప్పండి, కరోతి కురుత కుర్వంతి ఈ శబ్దాలు ఏమిటండి అంటే, నా ఉద్దేశం ఏంటంటే కరోతి అనేది ప్రథమ పురుషంలో, అంటే దీన్ని ఏమంటాం మనం, ప్రథమ పురుషంలో ఏకవచన క్రియారూపం కరోతి. కురుత అని ఏమంటామండి? ద్వివచనం. ప్రథమ పురుషంలో ద్వివచన రూపము. దేనికి? కృ అనే ధాతువుకి. కుర్వంతి అంటే క్రు అనే ధాతువుకి బహువచన రూపం అవుతుంది. బహువచనం. ప్రథమ పురుషంలో దేవాహ కృపాం కుర్వంతి. దేవాహ దేవః దేవో దేవాహ కనుక కుర్వంతి అనే బహువచనాన్ని మనం వాడాము. అంటే సబ్జెక్టు ఏదైతే ఉన్నదో ఆ సబ్జెక్టు ఏ వచనంలో ఉన్నదో అదే వచనానికి సంబంధించిన వెర్బును వాడాలి కనుక ఇక్కడ కుర్వంతి. అలసాహ, ఇక్కడ కూడా అలసాహ. నిద్రాం, ఇక్కడ ఉంది నిద్ర ఉంది. నిద్రాం కుర్వంతి. అట్ ది సేమ్ టైం గుర్తు పెట్టుకోండి, ఇక్కడ కృపాని కృపాం కుర్వంతి, జాలిని. దేవాహ కృపాం కుర్వంతి, అలసాహ నిద్రాం కుర్వంతి. ఇక్కడ కూడా అలసాహ అంటే అలసహ, అలసౌ, అలసాహ. అధ్యాపకాహ, ఇక్కడ కూడా అధ్యాపకాహ రచనాం కుర్వంతి. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ రచనాం అంటే ఇక్కడ ప్రథమా విభక్తిలో ఉన్న వాటిని మీరు ద్వితీయాలోకి మారుస్తున్నారు. ఎందుకండి? దేవాహ కృపాం కర్వంతి అంటే దేవతలు దయను చూపిస్తారు, దయను చేస్తారు. ఆ ను అనేది ద్వితీయ రూపము అని అంటాం కదా, అది. అందుకని కృపాం ఈ రకంగా మార్చి ఎక్సర్సైజ్ చేయమని చెప్పాను నేను. తర్వాత ఇవాళ ఇది మనం చూద్దాము. ఇక్కడ చూడండి, చిత్రానుసారం కహ కిం కరోతి ఇది లిఖంతు. అంటే చిత్రానుసారం కహ హూ, కిమ్ వాట్, డస్. హూ డస్ వాట్, ఇది మీరు రాయాలి. ఇక్కడ ఉదాహరణకి గజం ఇక్కడ నీళ్లు తాగుతుంది చెరువులో నుంచి, లేక్లో నుంచి. సో గజః పిబతి. ఇక్కడ ఏమనాలండి దీని కింద మాటలు ఇచ్చుంటే మీకు ఇది ఇక్కడ మాటలు ఇచ్చాడు చూడండి. ఇందులో ఏమొస్తాయంటే రెండు మాటలు వస్తాయి. ఒకటి సబ్జెక్టు నౌన్ ఉంటుంది, ఒకటి నౌన్ ఫార్మ్ సబ్జెక్ట్ ప్రథమా విభక్తి రూపం ఉంటుంది. రెండోది వెర్బ్ ఫార్మ్ ఉంటుంది. అంటే ఇప్పుడు గజః అనేది నౌన్, పిబతి అనేది వెర్బ్. అంచేత ఇక్కడ రెండు బాక్సుల్లో మీకు కింద చూడండి, ఇక్కడేమో నౌన్స్ ఇచ్చాడు, ఇక్కడేమో వెర్బ్స్ ఇచ్చాడు. ఇందులో నుంచి ప్రాపర్వి ఏది మీరు చూపించాలి. అలా మీరు ఇవన్నీ మీరు ఫిలప్ చేయొచ్చు. ఇది హోంవర్క్ చేయండి, మీకు కింద కనపడే చూపిస్తాను. ఉదాహరణకి ఇది ఇక్కడ ఉందనుకోండి, ఈ ఏమనాలి మనము? భక్త. ఇక్కడ ఉందండి, ఇక్కడ మాట ఉంది చూడండి, ఇక్కడ భక్త. భక్త ఇక్కడ నమతి, ఇక్కడ తీసుకోండి భక్త నమతి. అలాగే ఇక్కడ ఇది చెప్పండి ఒకటి, అశ్వః ధావతి.
కరెక్ట్. అంతే అంతే. ఈ రెండు తీసి ధావతి. మీరు ఇది రాసేయాలన్నమాట. ఓకే, వండర్ఫుల్, బాగా చెప్పారు. అయిపోయిందా? ఇక్కడ కూడా మీరు చూడండి, చిత్రానుగుణం వాక్యాన్ని లిఖంతు. కర్తృ క్రియా ప్రయోగ అంటే కర్త క్రియ అంటే ఇంతే కదా, ఒక కర్త ఆయన చేసేటటువంటి ఒక పని. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఇందులో కింద మాటలు ఇచ్చాడా మీకు? ఇక్కడ కింద మాటలు ఏమి ఇవ్వలేదు కనుక మీరు మీ ఇష్టం వచ్చిన మాటలు రాయొచ్చు, లేకపోతే పైవే ఉంటాయి, పై మాటలే ఇందులో నుంచి మీరు కూడా ఏరుకోవచ్చు అన్నమాట. వృద్ధ అనండి, వృద్ధ లిఖతి అని రాయాలి మీరు. అట్లాగే ఇక్కడ కూడా విదూషక హసతి, ఇక్కడ బాలిక లిఖతి, ఇక్కడ భక్త నమతి, సింహ గర్జతే, తర్వాత బాలక క్రీడతి. ఈ విధంగా క్రీడతి, ఈ విధంగా వీటిని కూడా మీరు రాయొచ్చు. తర్వాత వర్తమాన కాలే ప్రథమ పురుషే వచనత్రయం, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి మీరు, వర్తమాన కాలే మనం టెన్స్ అనేది ఒకటి ఉంటుంది, కాలం అంట, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ టెన్స్, 3 టెన్సులు తెలుసుకుంటాం. కాకుండా పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ఇవన్నీ కూడా మనం ఇంగ్లీష్ లో చదువుకుంటాగా మనకు తెలిసిందే. ముఖ్యంగా వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం. సో ఇక్కడ మనం చదువుతున్న రూపాలన్నీ ఏమిటంటే ప్రథమ పురుష అని చెప్పారు, అవి కూడా వర్తమాన కాలం, ప్రజెంట్ టెన్స్ లోనే చదువుతున్నాం మనం పాస్ట్ టెన్స్ వర్డ్స్ కానీ ఫ్యూచర్ టెన్స్ వర్డ్స్ కానీ చదవటం లేదు. మనం క్రియారూపాలు ప్రథమ పురుషంలో వర్తమాన కాలంలో వచనత్రయం 3 వచనాల్లోనూ అంటే ఏకద్వి బహువచనాల్లో చదువుతున్నాము. అంటే అస్తి, స్తః, సంతి. అస్తి అంటే ఉన్నది, ఈజ్ అంటే అది ప్రజెంట్ టెన్సే, అది అంతేగాని వజ్ కాదు. అస్తి అంటే వజ్ కాదు, అది వేరే మాట ఉంటుంది మళ్ళీని. ఆ రకంగా ఇప్పుడు ఇక్కడ వర్తమాన కాలంలో ప్రథమ పురుషంలో వచనత్రయాలు అస్తి, స్తః, సంతి, భవతి, భవతః, భవంతి, పఠతి, పఠతః, పఠంతి టైపులో ఉత్తిష్టతి, ఉత్తిష్టతః, ఉత్తిష్టంతి. ఈ రకంగా దీన్ని మీరు చదివేసుకోండి. తర్వాత ఇక్కడ ఏం చేశాడు మళ్ళీని, ఉదాహరణానురూపం రిక్తస్థానాన్ని పూరయంతు అంటే ఉదాహరణం ప్రకారంగా రిక్తస్థానాన్ని పూరయంతు. సింహ గర్జతి, ఇది ఏకవచనంలో సింహ గర్జతి అంటే ప్రజెంట్ టెన్స్ లో వర్తమాన కాలంలో ప్రథమ పురుషంలో, ఇక్కడ మనం ఏకవచనంలో గర్జతి అనేది వాడాం. అది ద్విబహువచనాల్లో గర్జతః, గర్జంతి. సింహ, సింహౌ, సింహాః. ఎప్పుడైనా కానీ మీరు ఒక ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోవాలి. సంస్కృత భాషలో మీరు ఒక వాక్యం రాసినప్పుడు ఆ ఒక సెట్ కి సంబంధించినటువంటి రియాక్షను, దాని తాలూకు వెర్బు, దాని తాలూకు వెర్బు, దాని తాలూకు సబ్జెక్టు, ఇవన్నీ కూడా ఒకే వచనంలో, ఒకే లింగంలో, ఒకే విభక్తిలో ఉండాలి. అందుకని ఇక్కడ సింహ గర్జతి, సింహౌ గర్జతః, సింహాః గర్జంతి. చూడండి, అన్ని ఒకటే వచనం. ఇది ఏకవచనం, ఈ రెండును ఏకవచనం. ఇది ఏకవచన క్రియారూపం గర్జతి, ఏకవచన నామరూపం సింహ. అట్లాగే సింహౌ ద్వివచనంలో, సింహాః బహువచనంలో గర్జతః, గర్జంతి. అలాగే మృగః ధావతి. మృగః అంటే ఏమిటండి? సంస్కృతంలో మృగము అని అంటే లేడీ అని అర్థం, జంతువు అని కాదు, అర్థాలు మారిపోయాయి ఇప్పుడు. అంచేత మృగః ధావతి అని అంటే, ఇప్పుడు మన తెలుగులో మృగము అంటే ఏ జంతువు అనేది మృగం అంటాం. సంస్కృతంలో ప్రజెంట్ డేస్ లో మృగము అని అంటే లేడీ మాత్రమే. సో మృగః ధావతి, మృగము పరిగెడుతున్నది. మృగౌ, మృగః, మృగౌ, మృగాః. అలాగే మోషకః ఖాదతి, మోషకౌ ఖాదతః, మోషకాః ఖాదంతి. బిడాలః పిబతి, బిడాలౌ పిబతః, బిడాలాః పిబంతి. ఈ రకంగా ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు రాయొచ్చును. దీని తర్వాత ఇక్కడ చూడండి, పిబతి, పిబతః, పిబంతి. ఇక్కడ మీరు వర్తమాన కాలే ప్రథమ పురుషే క్రియాలేఖనం, వర్తమాన కాలంలో ప్రథమ పురుషంలో క్రియారూపాలు నంబర్ వైజ్ రాయండి. పిబతి, పిబతః, పిబంతి అని చూపించాడు. ఇక్కడ ఖాదతః అని ఉంది. ఒకసారి చట్టుకుని ఎవరైనా చెప్పండి, ఏముంటుంది ఇక్కడ? ఖాదతి. ఖాదతి. ఇక్కడ మీరు ఖాదంతి. కరెక్ట్, పాట పాడినట్టు వచ్చేది. ఇక్కడ ధావంతి చెప్పండి ఒక్కసారి. ధావతి, ధావతః, ధావంతి. ఎక్సలెంట్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఇంకా ఆ రకంగా ఇది రాసేయండి. ఇప్పుడు గాయతి, గాయతః, గాయంతి. వికసతః, వికసతి, వికసతః, వికసంతి. చలంతి, చలంతి, చలతి, చలతః, చలంతి.
ఇది స్నాతః చెప్పండి ఇది. ఆ, స్నాతి స్నాతః నా స్నాంతి స్నాంతి ఆనానంతి. కరెక్ట్. హసంతి హసంతికి చెప్పండి. హసతి ఆ, हस्तः हसतः కరెక్ట్. హసంతి हसन्ति ఆట అంటే వీటన్నింటినీ మీరు సైకిల్ గా గుర్తుపెట్టుకోండి. తీతహ అంతి అంతే, దట్స్ ఆల్. రూట్ వర్డ్ కి తీతహ అంతే అని తగిలించేస్తే అయిపోతుంది అన్నమాట. సో ఇంతవరకు మీరు చెయ్యండి. ఇది కూడా మీరు చేయొచ్చు యాక్చువల్ గా. ఏమి క్రియాప్రయోగ ఉదాహరణ రూపం రిక్తస్థానాన్ని పూర్తి. హరిణవ్ ఇవి పరిగెడుతున్నాయి. హరిణవ్ ఇక్కడ ఒక్క మాట చెప్పండి ధావతః. ఎవరైనా చట్టుకుని. ధావత ధావతః. రెండు ఉన్నాయి కదా. సో ధావతి ధావత ధావంతి కనుక హరిణవ్ రెండు కనుక ధావత. అలాగే వానరవ్ ఆరోహత. ఈ రకంగా ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు చేయొచ్చు. ఇంకా మళ్ళీ ఎల్లుండి కలుద్దాము. మీరు హోంవర్క్ మాత్రం చెయ్యండి. ఇట్స్ ఇంట్రెస్టింగ్, సరదాగా ఉంటుంది. నేను మీకు అప్పుడప్పుడు చిన్న చిన్నవి ఇట్లాంటి హింట్స్ చెప్తూ ఉంటాను. ఇఫ్ దే ఇంట్రెస్ట్ యూ ఓకే, బానే ఉంటుంది. తెలుసుకోవడం మాత్రం అవసరమే. సో లెట్ us ఎంజాయ్ లెర్నింగ్ అంతే. దీన్ని ఏమో పెద్ద టెన్షన్ గా తీసుకోవద్దు. టేక్ ఇట్ ఈజీ అండ్ ఎంజాయ్ గోయింగ్ విత్ ఇట్.